అనుకున్నదే జరిగింది. ఎగ్జిబిటర్స్ వెళ్లి కలవడంతో టాలీవుడ్ పర్సెంటేజ్ ఫైట్ లోకి ఇప్పుడు చిరంజీవి ఎంట్రీ ఇచ్చారు. ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ తో భేటీ అయిన చిరు ప్రొడ్యూసర్స్ ని కూడా కలిసే అవకాశం ఉంది. మరి ఇరు వర్గాలతో చర్చల అనంతరం చిరంజీవి ఎలాంటి సూచనలు చేస్తారు? ఫిలిం ఛాంబర్ వేసిన కమిటీ నివేదిక ఆధారంగానే చిరు డైరెక్షన్స్ ఉంటాయా? టాలీవుడ్ లో హై వోల్టేజ్ బాక్స్ ఆఫీస్ వార్ నడుస్తోంది. ఇప్పుడు థియేటర్లు నడపలేక మునిగిపోతున్నాం, మాకు కలెక్షన్స్ లో పర్సెంటేజ్ కావాల్సిందే అని పట్టుబడుతున్న ఎగ్జిబిటర్లు ఒకవైపు బ్లాక్ మెయిల్ రూల్స్ పెడితే ఒప్పుకోం, అసలు సింగిల్ స్క్రీన్స్ పతనానికి కారణమే మీ మల్టీప్లెక్స్ వ్యాపారాలంటూ కౌంటర్ ఇస్తున్న ప్రొడ్యూసర్స్ గిల్డ్ మరొక వైపు. దశాబ్దాలుగా సాగుతున్న ఈ వివాదం ఈ మధ్య ముదిరి పాకాన పడింది. దీంతో ఫిల్మ్ ఛాంబర్ కూడా ఎంట్రీ ఇచ్చి 21 మందితో కలిపి ఓ కమిటీని వేసింది. అన్ని క్షుణ్ణంగా స్టడీ చేసి కమిటీనే పర్సెంటేజ్ లెక్క తెలుస్తుందని ఫిల్మ్ ఛాంబర్ క్లారిటీ ఇచ్చింది. దానికి అందరూ సమ్మతమే అన్నారు. ఓ 2 నెలల తర్వాత కమిటీ రిపోర్ట్ ఆధారంగా నిర్ణయాలుంటాయంటే ఓకే చెప్పేశారు. ఇప్పుడు ఆల్ ఆఫ్ సడన్ గా పెద్ద సినిమా రిలీజ్ కు ముందే చిరంజీవిని ఎగ్జిబిటర్స్ అసోసియేషన్ కలవడం హాట్ టాపిక్ గా మారింది. చిరంజీవితో సమావేశమైన ఎగ్జిబిటర్లు సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితితో పాటు రెంటల్ విధానంలో నష్టాలను వివరించారు. పర్సెంటేజ్ విధానం తెస్తేనే ఇండస్ట్రీ పచ్చగా ఉంటుందని చిరుకు చెప్పారు. ఎగ్జిబిటర్ల సాధక బాధకాలు విన్న చిరంజీవి ఫిల్మ్ ఛాంబర్ వేసిన కమిటీ నివేదికను తెప్పించుకున్నట్టుగా తెలుస్తోంది. పర్సెంటేజ్ విధానం మీద ఏదైతే జరుగుతుందో దాని గురించి చిరంజీవి గారికి ఎగ్జిబిటర్స్ తరఫున వాళ్ళందరూ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో దానికి ఆల్రెడీ ఛాంబర్ నుంచి ఒక కమిటీ ఏదైతే వేశారో ఆ కమిటీ నుంచి కూడా మొత్తం చిరంజీవి గారు ఏమేమి ఉన్నాయని తెప్పించుకొని దీనికి సంబంధించి అఫీషియల్గా మళ్ళీ ఛాంబర్ నుంచి రేపు కానీ ఎల్లుండి కానీ మీ అందరికీ అఫీషియల్గా చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ చిరంజీవి గారు కూడా ఈ ఎగ్జిబిటర్స్ నుంచి ఉన్న సమస్యలన్నీ అర్థం చేసుకున్నారు. మరోవైపు మంగళవారం సాయంత్రం ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తోనూ నిర్మాతలు భేటీగానున్నారు. చిత్ర పరిశ్రమలోని సమస్యలతో పాటు పర్సెంటేజ్ విధానం పైన పవన్ తో చర్చించనున్నారు. ఈ మధ్య ఎగ్జిబిటర్ సమస్యలపై స్పందించిన బాలకృష్ణ సినిమాను బతికించాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. చిత్రసీమను ఆదుకునేందుకు ఏపీ సర్కార్ సిద్ధంగా ఉందన్నారు. మొత్తంగా ఓవైపు అన్నయ్య, మరోవైపు తమ్ముడు ఇద్దరు పర్సెంటేజీ విధానంపై ఎలా స్పందిస్తారు, ఎలాంటి సూచనలు చేస్తారు అన్నదే ఇప్పుడు హాట్ టాపిక్.